మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మార్చిలో ప్రారంభమైనటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల తాకిడి అయితే ఎక్కువైంది. నిజంగా ఈ 3 నెలల వ్యవధిలో లక్షలాది మంది భక్తులు దర్శనమైతే చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా సమ్మర్ హాలిడేస్ లో భక్తుల తాకిడి విపరీతంగా మారింది. దీనిపై ఏర్పాట్లపై మనతో మాట్లాడడానికి గోపి సార్ ఉన్నారు. గోపి సార్ మరీ తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ భక్తులు ఏ విధంగా వస్తున్నారు ఇక్కడికి, వాళ్ళకు సదుపాయాలు ఎలా ఉన్నాయి సార్? నమస్కారం అండి, జై శ్రీమన్నారాయణ. సో సుమారు మార్చి 6వ తారీఖు నాడు దేవాలయం ఓపెనింగ్ అందండి. సుమారుగా దాదాపు ఒక 80 రోజులు 75 డేస్ అయింది టెంపుల్ ఓపెనింగ్. సో ఇప్పటి వరకు లక్షలాది భక్తులు దర్శనాలు చేసుకున్నారండి. చాలా సంతోషము. ఉదయం 5 గంటలకు దేవాలయం సుప్రభాత సేవ స్టార్ట్ అవుతుందండి. సహస్రనామ అర్చన మీకు 7:30 వరకు అవుతుంది. 8 గంటల నుంచి కంటిన్యూ దర్శనాలు ఉంటాయండి. 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్ళీ 2:30 నుంచి రాత్రి 8:45 వరకు అందరు భక్తులకు చక్కటి దర్శనాలు ఏర్పాటు చేస్తున్నాము. అండ్ ఏ రోజైనా అభిషేకం ఉండడము ఆ రోజు ఉంటే మాత్రం దాని ముందే అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. భక్తులు రావచ్చే టైమింగ్స్ దాని తగ్గట్టు మార్పు చేస్తాం. సో ఫస్ట్ థింగ్ అండి, ద బెస్ట్ వాట్ ఆల్ దేవస్థానం చేయగలిగిన తప్పకుండా అందిస్తున్నామండి. రైట్ ఫ్రమ్ లోపలికి ఎంట్రీ వచ్చే నుంచి పార్కింగ్ సదుపాయం, ముందు ఉన్న పార్కింగ్ కి ఇప్పుడు ఉన్న పార్కింగ్ కి ఎంతో మార్పాటు చేశాము. ఇప్పుడు దాదాపు ఒక 1000 కార్ల పైన వచ్చిన లోపల పార్కింగ్ చేసే ఫెసిలిటీ ఒకటి ఇస్తున్నాము. దానికోసం దాదాపు ఒక 100 మంది టీమ్ వర్క్ చేస్తున్నారు. పార్కింగ్ టీమ్, జల ప్రసాదము, ఎండాకాలం కాబట్టి వాటర్ అనేది సంథింగ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దాన్ని ఇప్పుడు ఒక 3 RO ప్లాంట్స్ ఏర్పాటు చేశాము. సో భక్తులకు ఎల్లప్పుడూ వాటర్ అవైలబుల్ ఉండే విధంగా, అదే విధంగా చిల్లర్స్ అరేంజ్ చేశాము. ఎండాకాలంలో కొంచెం కోల్డ్ వాటర్ రావడం. కొంతమంది భక్తులు ఏమంటారంటే సార్, కొన్ని లైన్లు పెంచితే బాగుంటది, కొంచెం దర్శనానికి సమయం ఎక్కువ పడుతుందని చెప్తున్నారు. మరి ప్రధానంగా దానిపైన లైన్లు ఏమైనా పెంచే ఏర్పాటు చేస్తున్నారు? అవునండి, తప్పకుండా. యాక్చువల్ గా ఇంత రద్దీ దేవాలయం ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దానికి సంబంధించి ఒక క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి అవుతున్నాయి. సో దాన్ని కూడా ఎంత త్వరగా చేయగలిగితే భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడానికి. ఎప్పుడైతే భక్తుల రద్దీ 10,000, 15,000 వరకు ఉంది అంటే తట్టుకోగలుగుతామండి. శని ఆదివారాలు రద్దీ మీకు 30,000, 50,000 దాటేసేసరికి ఆ రద్దీ అనేది ఎంత వరకు కంట్రోల్ చేయగలిగిన తప్పకుండా చేస్తున్నాము. ఒక్కటి అండి, ఈ దేవాలయం ఎప్పుడైనా ప్రజల కోసమే. ప్రజలకు దర్శనాలు చేయించకుండా ఆపడం అనేది ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. పొద్దున్న నుంచి రాత్రి వరకు నిత్యంగా స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఆనందంగా వస్తున్నారు. సర్వదర్శనం కానివ్వండి, ఈ స్పెషల్ ఎంట్రీ 50 రూపాయలు కానివ్వండి, 1000 మంది వస్తున్నారు ప్రతిరోజు ఆనందంగా దర్శనం చేసుకుంటున్నారు. ఒక్క విషయం, వివిఐపీల తాకిడి మాత్రం విపరీతంగా పెరుగుతుంది. అది కూడా శని ఆదివారాల్లో వివిఐపీలు రావడం జరుగుతుంది సార్. వాళ్ళు వచ్చినప్పుడు కొంచెం భక్తులకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది చెప్తున్నారు. దానిపైన అయ్యా, ఈ భక్తులకి వివిఐపీలకు ఇబ్బంది పడుతుంది దాని కాబట్టి ఒక శ్రీవారి సేవ అని చెప్పేసి ఒక కొత్త లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే దేవాలయానికి ఒక 1000 రూపాయలు డొనేషన్ చేసిన వాళ్ళకు బహుమతిగా వాళ్ళ కుటుంబానికి ప్రత్యేకమైన ఎంట్రీ, వాళ్ళకు స్వామివారి దేవస్థానం నుంచి ఒక బహుమానం, ఒక ఫోటో ఫ్రేమ్, స్వామివారి వస్త్రము, ఒక లడ్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక సదుపాయం. సో అందరూ దర్శనం చేసుకోవాలన్న ఒక ఆలోచనతోనే దేవాలయం ఉంటుంది. కానీ ఒక దుష్ప్రచారంగా చేయడము, దేవాలయం దర్శనాలు ఇవ్వట్లేదు, ఏదో కార్పొరేట్ విధంగా ఉంటుంది అనడం మాత్రం చాలా తప్పు. ఎందుకంటే ఎంత చేసినా మంచి చూపించడానికి ముందుకు రారు, కానీ ఏదైనా ఒక చిన్న ఫ్లా ఉంటే దాన్ని చూపించి దాన్ని ఇంకో విధంగా ఇమేజ్ చేయడానికి క్రియేట్ చేస్తారు. మన ఇండియాలో హిందూ ధర్మంని కాపాడుకోవాల్సింది పోయి ఈ విధంగా చేయడం అనేది మనసుకు ఎంతో బాధాకరం అవుతుందండి. మీరు దేవాలయంలో ప్రతిరోజు చూస్తే అండి, నిత్య అన్న ప్రసాదము, ప్రతిరోజు 1000 మంది అన్న ప్రసాదం తీసుకుంటున్నారు. చాలా సంతోషమైన విషయం. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు, గుజరాత్, చెన్నై, కేరళ, డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తున్నారు. అందరికి సదుపాయం అందిస్తున్నాం. చాలా మంది భక్తులు మాత్రము బ్రహ్మాండమైనటువంటి దర్శనం కలుగుతుంది మాకు. కానీ కొంచెం ఎండాకాలం కదా, చలవ పందులు ఏర్పాటు చేయలేదు. కొన్ని అవి కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అలాగే కొంచెం గాలి అనేది రావట్లేదు లోపల, కొంచెం కూలర్స్ కొంచెం పెట్టండి సమ్మర్ వర్క్ అని చెప్తున్నారు. యాక్చువల్ గా అండి, ఇది ఆల్రెడీ లాస్ట్ 1.5 మంత్ నుంచి 2 మంత్స్ నుంచి ఉన్నాయి. ఈ రీసెంట్ గా ఉన్న వర్షాలు, ఈ పెద్ద వర్షాలు పడడంతో ఇవన్నీ కార్పెట్స్ కానివ్వండి, మీరు క్షేత్రం చూస్తే చూడవచ్చు, మొత్తం క్షేత్రానికి కాలు కాలకుండా మొత్తం క్షేత్రం అంతా కార్పెట్ అరేంజ్ చేయడం జరిగింది. మీకు తెలుసు ఎంత ఖరీదు అయినా ఏర్పాటు ఎందుకు చేసాం, భక్తులు వస్తే కాసేపు చక్కగా ఉండొచ్చు అని, ఎండాకాలంలో ఇబ్బంది కావద్దని ఉద్దేశాన్ని. దాదాపు ఒక 65 కూలర్లు ఉన్నాయి దేవాలయం లోపల. మొన్న ఈ వర్షాలు పడడం వల్ల ఈ కార్పెట్స్ తీయడం
చేయడం జరిగింది, కానీ దానికి ఎటువంటిది లేదు. ఎందుకంటే భక్తుల సదుపాయం అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ ద టెంపుల్. టెంపుల్ కి భక్తులకు టెంపుల్ వస్తే ఒక ఆనందమైన మెమరీ ఉండాలి, స్వామివారి దర్శనం చేసుకున్నామంటే ఒక ఆనందమైన మెమరీ ఉండాలనే విధంగానే దేవస్థానం సపోర్ట్ చేస్తుంది. మరొక విషయం సార్, వృద్ధులకు అలాగే వికలాంగులకు ఒక ప్రత్యేకమైనటువంటి లైన్ అనేది లేదు, కావాలి వృద్ధులకు వికలాంగులకు ఒక లైన్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నారు భక్తులు. 1 month అయిందండి. స్పెషల్ టైమింగ్స్ కూడా పెట్టాము, స్పెషల్ ఎంట్రీ కూడా స్టార్ట్ చేసాము. రోజు పొద్దున 1.5 సేపు, సాయంత్రం 1.5 సేపు వాళ్ళకు స్పెషల్ గా వీఆర్ గివింగ్ అన్ ఎంట్రీ. దాని తర్వాత వచ్చిన ఇబ్బంది లేదు, దేవాలయం తప్పకుండా సపోర్ట్ చేస్తుంది. కానీ ఈ స్లాట్స్ స్పెషల్లీ ఫర్ దెమ్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు కానివ్వండి, సీనియర్ సిటిజన్స్ కానివ్వండి, వీళ్ళకి స్పెషల్ గా ద్వారం వేరే మన వెస్ట్ గోపురం నుంచి సెపరేట్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళకు ప్రత్యేకంగా దర్శనం చేస్తున్నాము. రోజు దాదాపు ఒక 400-500 మంది కూడా చక్కగా దర్శనాలు చేసుకుంటున్నారు. సార్ విపరీతంగా సోషల్ మీడియా మాత్రం బాగా వ్యాప్తి చెందింది ఈ స్వామివారి యొక్క దర్శనం అనేది. అయితే మరి ఈ సోషల్ మీడియా వ్యాప్తి చెందినప్పటికీ ప్రజల్లో ఉన్నటువంటి నిస్సాత ఏంటంటే దర్శనానికి అయితే సమయం పడుతుంది. ఇంకొకటి, మనకి ఇన్ని దేవాలయాలు ఒకే దగ్గర ఉన్నాయి కాబట్టి కొంచెం చాలా మందికి ఎక్కిసినట్టు పరిస్థితి ఉంటుంది. లేదండి, దీన్ని ఒక ఆర్గనైజ్ సిస్టమ్ చేశాము. ఇవాళ సర్వదర్శనం చేసుకుంటే ఒక గంట సేపు, 1:20 నిమిషాలే పడుతుందండి పీక్ అవర్స్ లో. ఈవినింగ్ అవర్స్ లో మాక్సిమం 2 hours పడుతుంది. అండ్ అట్లా దానికి ఇంకా పెద్దగా సమయాలు బట్టి 5 గంటల సమయాలు పట్టాల్సింది లేదు. ఎందుకంటే క్యూ లెంత్, స్ట్రెంత్ దాని ప్రకారంగా చూసుకుంటే 1 hour to 1 hour 30 minutes లో చక్కగా స్వామివారి దర్శనం అవుతుంది. సో రాబోయే రోజుల్లోకి మీకు ఇందాకే చెప్పాను, ఒక క్యూ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడం అనేది ఒక ఆలోచన ఉంది. సో తప్పకుండా ఇది ఎంత ఫాస్ట్ గా చేయగలిగితే భక్తులకు మళ్ళీ ఇబ్బంది లేకుండా ఆ క్యూ కాంప్లెక్స్ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాము. ప్రసాద కౌంటర్లు కావచ్చు, లేకపోతే టికెట్స్ కౌంటర్ పెంచే ఆలోచన ఉందా సార్ ఇంకేమన్నా? ఒకటండి, భక్తులకు దేవాలయంలో అన్నిటికన్నా ఖరీదైన టికెట్ మన దర్శనానికి వస్తే ఏదో 1000 రూపాయలు మనిషికి తీసుకుంటారని ఒక దుష్ప్రచారం జరుగుతుంది. ఇలాంటి తప్పు, ఇది ఎందుకు తప్పు చూపించాలనుకుంటారో అర్థం కాదు. హైయెస్ట్ టికెట్ 50 రూపాయలు అండి దర్శనానికి వచ్చేది. సర్వదర్శనము 50 రూపాయల టికెట్, ఈ 2 మాత్రమే టికెట్లు. దేవాలయానికి ఎటువంటి టికెట్ అనేది వేరే లేదు, ఎవరు చెప్పినా నమ్మకండి. రెగ్యులర్ సర్వదర్శనం అండి, ధర్మ దర్శనం, లేదంటే 50 రూపాయలు స్పెషల్ ఎంట్రీ, ఈ 2 మాత్రమే దేవాలయానికి ఉన్నాయి. ఈ డోనర్ సంబంధించిన వరకు ఎవరైనా డొనేషన్ చేస్తే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన ఎంట్రీ ఇస్తున్నాము. దట్స్ ఫర్ ద డొనేషన్. దేవస్థానానికి ఒక డొనేషన్ చేసిన వాళ్ళకు ఒక సదుపాయం ఇవ్వాలి కాబట్టి దట్ ఫెసిలిటీ ఈస్ దేర్. అంతేకాని డబ్బు ఉన్నవాడు దేవాలయానికి విడుగా, డబ్బు లేనివాడు విడు అని ఎప్పుడు కూడా ఉండదు. చివరిగా సార్ ఏం లేదు, పార్కింగ్ సమస్య అయితే చాలా విపరీతంగా ఉంది. ఎందుకంటే మీరు ఒక దారి వెళ్ళేందుకు ఒక దారి రావడానికి చేస్తున్నారు, కానీ కొంతమంది అయితే అలానే వస్తున్నారు, ఇబ్బంది జరుగుతుంది. ఎక్కడ కారు పెట్టుకున్నా కూడా చాలా సమయం పడుతుంది, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి కూడా చాలా సమయం పడుతుంది అంటున్నారు. పార్కింగ్ సంబంధించి ఇంకా ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అయితే దేవాలయానికి వచ్చే మార్గం ఏదైతే ఉందో రోడ్డు నుంచి చాలా ఇబ్బందిగా ఉంది. ఆ రోడ్డు వర్షాలు పడితే ఆ రోడ్డు రావడానికి చాలా ప్రాబ్లము. దాన్ని ఎంతవరకు దేవాలయం నుంచి రిపేర్ చేయడం, మట్టి చేయిస్తున్నాము. అండ్ గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కిలోమీటర్ దారి ఏదైతే మెయిన్ రోడ్ నుంచి దేవాలయానికి ఉందో దాన్ని కొద్దిగా సపోర్ట్ చేస్తే భక్తులకు ఇబ్బంది ఉండదని ఉంది. అయితే దీన్ని కానీ ఇందాక మొదలు చెప్పాను, పార్కింగ్ స్ట్రెంత్ పెంచాము. అంటే ఇప్పుడు ముందు 50 మంది టీం ఉంది, ఇవాళ 100 మంది టీం వర్క్ చేస్తున్నారు పార్కింగ్ లో. అండ్ స్పెషల్లీ హాలిడేస్ కూడా ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ ఏంటి డిసిప్లిన్ మిస్ అవుతేనే ఇబ్బంది అండి. పోలీస్ వాళ్ళు కూడా చాలా బాగా సహకారం చేస్తున్నారు. వాళ్ళు కూడా మాకు మంచి రూట్ మ్యాప్ ఇచ్చారు. ఒక వైపు నుంచి ఇన్, ఒక వైపు నుంచి అవుట్, ఏ విధంగా వెళ్ళాలి టీమ్ కి ఒక చక్కటి ట్రైనింగ్ కూడా ఇచ్చారు, ఏ విధంగా గైడ్ చేయాలి ఏంటి అనేది. దే ఆర్ డూయింగ్ ఇట్. సో ఫస్ట్ 1.5 month ఒక విధంగా ఎక్సర్సైజ్ చేసాము, ఇప్పుడు ఇంకో మార్గం ద్వారా ఎక్సర్సైజ్ చేస్తున్నాము. ఏది బాగుంది, ఏది భక్తులకు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జరగడానికి చూస్తున్నాము. బట్ ఏదైతే కొత్తగా ఇప్పుడు ఇంకో వైపు నుంచి రోడ్, టీచర్స్ కాలనీ రోడ్ నుంచి స్టార్ట్ చేసాము. ఈ రోడ్ ద్వారా అయితే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా ఇన్ అండ్ అవుట్ జరుగుతుంది. సో దీనికి గాను ఈ రోడ్ కానివ్వండి, ఈ వాలంటీర్స్ కానివ్వండి, తప్పకుండా ఈ మీరు చూడవచ్చు బోర్డ్స్ అన్ని ఇన్స్టాల్ అవుతున్నాయి. ఇన్, అవుట్, అంటే వచ్చిన వాళ్ళు ఆనందంగా లోపల రావాలి, దర్శనం చేసుకొని వెళ్ళాలి. దట్ షుడ్ బి ఎ మెమరబుల్ వే అన్నట్టుగా దేవాలయం. చివరి ప్రశ్న సార్, రాష్ట్రాల నుంచి కాదు దేశాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఈ దేశాల నుంచి వచ్చే భక్తులు కూడా కొంచెం వాళ్ళకు కోఆర్డినేషన్ చేయలేకపోతున్నారు, వాళ్ళకి ఏం చెప్పలేకపోతున్నారు. అలాంటి ఏమన్నా సమాచార కేంద్రాలు లేకుంటే అనౌన్స్మెంట్స్ ఏమైనా చేయగలుగుతారు? అయితే ఇప్పుడు ఏం చేసామండి, హెల్ప్ డెస్క్ 1 నుంచి 2 హెల్ప్ డెస్క్ చేసాము. అదే విధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఇవ్వడానికి ఇక్కడ సత్రాలు కూడా స్టార్ట్ చేసాము. అంటే వచ్చి ఉండడానికి, రాత్రి నిద్ర చేయడానికి. ఎందుకంటే చాలా మంది భక్తులు చూస్తున్నాము, గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, డిఫరెంట్ పార్ట్స్. వీ హ్యావ్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఢిల్లీ నుంచి వస్తున్నారు, ప్రత్యేకంగా దర్శనం కోసం వస్తున్నారు. సో చాలా సంతోషం. అంత దూరం నుంచి వాళ్ళు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళకి ఆ సదుపాయాలు ఏర్పాటు చేయడం అనేది మన ధర్మము. తప్పకుండా దేవాలయం 100% ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ ఆనందంగా దర్శనం చేసుకున్న విధంగా అన్ని ఏర్పాటు
చేస్తుందండి. ఒకటే రిక్వెస్ట్, ఒకటే ఏంటంటే ఈ దుష్ప్రచారాన్ని ఒక కావాలని చెప్పేసి ఒక లబ్ధి కోసము ఈ విధంగా చేయడం అనేది చాలా రాంగ్. సో అందరూ ప్రజలు వస్తున్నారు, చూస్తున్నారు, మీరు ఎవరితోనో మాట్లాడొచ్చు. దే విల్ గివ్ యూ ఆల్ ద ఫీడ్బ్యాక్ ఏంటి అని వాట్ బెస్ట్ వీ కెన్ డూ. తప్పకుండా వీఆర్ డూయింగ్ ఇట్. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకెంతో మార్పు చేస్తాము, అన్ని సదుపాయాలు తప్పకుండా అందిస్తాము. ఇప్పుడు దేవాలయం సంబంధించిన వరకు 500 కుటుంబాలు ఉన్నాయండి ఎంప్లాయీస్. సో దేవాలయం స్వామివారి సేవలో ఉంటున్నారు వాళ్ళందరూ కూడా. ఇదే కాకుండా ఎంతో మంది పార్కింగ్ కానివ్వండి, ఆటో డ్రైవర్స్ కానివ్వండి, బస్సెస్ కానివ్వండి, వెహికల్స్ కానివ్వండి, ఎంతో మంది అందరూ ఆనందంగా ఉండాలి. ప్రతి ఒక్కరు భక్తుడికే సదుపాయం ఇవ్వాలి, వాళ్ళ జీవితం కూడా ఆనందంగా గడవాలి స్వామివారి సేవలో అనేది ఇదిగా ఉంది. ఇప్పుడు దేవాలయంలో వస్తే 500 మంది స్టాఫ్ అండి ఆన్ రోల్స్ లో. దేవాలయంలో డ్యూటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ అన్ని కూడా దేవాలయంతో స్వామివారి అన్న ప్రసాదంలోనే వస్తుంది. నిత్య అన్నదానం ఉంటుందండి దేవస్థానంలో. రోజు దాదాపు 2000 మంది పై భోజనం చేస్తున్నారు. వీకెండ్స్ లో 3000, 4000 ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తున్నాము. రాబోయే రోజుల్లో దీన్ని ఒక 5000 బెంచ్ మార్క్ పెట్టుకోవాలని ఆలోచనతో ఉంది. ఇవాళ కూడా మీరు డైనింగ్ హాల్ లో చూస్తే 1000 మంది భోజనాలు, ఉచిత భోజనాలు జరుగుతుంది. జలప్రసాదం చాలా ఇంపార్టెంట్. అయితే దీన్ని ఏం చేసి 3 ఆరో ప్లాంట్స్ చేసామండి. ఫస్ట్ ఇట్ వాజ్ ఓన్లీ 2, నౌ వి మేడ్ 3 ఆరో ప్లాంట్స్. అంటే జలప్రసాదం ఏంటంటే ఇట్ షుడ్ బి ప్యూర్. ఫెసిలిటీ ఇవ్వడానికి ఇట్ షుడ్ బి ప్యూర్. సో ఇప్పుడు ఆరో ప్లాంట్స్ 3 ప్లాంట్స్ పెట్టాము ఆల్ ది డైరెక్షన్స్, నార్త్, ఈస్ట్ అండ్ వెస్ట్. సో ఒక్కొక్క ప్లాంట్ నుంచి నాన్ స్టాప్ గా వాటర్ ఫ్రమ్ మార్నింగ్ నుంచి నైట్ వరకు నాన్ స్టాప్ వాటర్ ఫెసిలిటీ ఉంది. సో ఇప్పుడు క్షేత్రంలో ఎక్కడ కూడా నీళ్ళకి ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదండి. భక్తులు ఎంతమంది వచ్చినా కూడా వారికి దర్శనం కల్పించడమే మా లక్ష్యము, మా ధ్యేయం అని చెప్పి గోపి సార్ అంటున్నారు. అదే విధంగా వేలాది అంటే రద్దీ దృష్ట్యా ఇలాంటి అంటే అన్ని ఏర్పాట్లు చేశాము, ఇంకా కూడా ఏర్పాట్లు చేస్తున్నాము. మేము ఇప్పుడిప్పుడే అన్ని పరిగణిస్తున్నాము. అన్ని పరిగణలోకి తీసుకొని ముందు ఈ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్క సామాన్య భక్తునికి దర్శన భాగ్యం కలిగించే విధంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకునే విధంగా చేస్తానని చెప్పి గోపి సార్ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ వరుణ్ తో శరత్, స్వర్ణగిరి.